హాయ్ అండి, వెల్కమ్ టు రావూరిస్ కిచెన్. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. క్రిస్మస్ అన్న న్యూ ఇయర్ అన్న గుర్తొచ్చేది ప్లమ్ కేక్ కదండి. అందుకే ఇవాల్టి స్పెషల్ ఈజీగా ఇంట్లోనే చేసుకునే క్రిస్మస్ ప్లమ్ కేక్. నేను చెప్పినట్టు చేసి చూడండి, ది బెస్ట్ ప్లమ్ కేక్ అయితే వచ్చేస్తుంది. తిన్నాక మీరే చెప్తారు, అంత బాగుంటుంది. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ చేయగలరు. మరి క్రిస్మస్ ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా చెర్రీస్ అన్నిటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే బాదంని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కాజుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని వెరైటీస్ కావాలి అంటే అన్ని వెరైటీస్ అయితే వేసుకోవచ్చు. మెయిన్గా నేను వేసిన మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే రియల్ క్రిస్మస్ ప్లమ్ కేక్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో 200 ml ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లో చిన్న కప్పు టూటీ ఫ్రూటీ, చెర్రీ ముక్కలు, బాదం ముక్కలు, 4 ముక్కలు కట్ చేసిన కాజు, బ్లాక్ కిస్మిస్, పుచ్చగింజలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఖర్జూర పండు. ప్లమ్ కేక్లో ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి అండి, అప్పుడే ప్లమ్ కేక్ టేస్ట్ బాగుంటుంది. ఆరెంజ్ జ్యూస్ నేను రెడీమేడ్ తీసుకున్నానండి, ఎందుకంటే ఆరెంజ్ ఫ్రూట్ నుంచి తీసుకున్న జ్యూస్ అయితే చేదు వచ్చేస్తుంది కాసేపటికి. మీరు ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ బదులు గ్రేప్ జ్యూస్ లేదంటే దానిమ్మ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా కానీ రెడీమేడ్ అయితేనే బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కనీసం ఒక 3 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి ఇందులోకి ఒక ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, చిన్న ముక్క జాజికాయ, 1/2 ఇంచు సొంటి ముక్క వేసి మెత్తగా పౌడర్ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు క్యారమెల్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి ఉంచండి. కాసేపటికి షుగర్ కరిగి ఇలా కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇలా మొత్తం షుగర్ అంతా కరిగి ఇలా కలర్ చేంజ్ అయ్యాక కొన్ని హాట్ వాటర్ పోసి బాగా మిక్స్ చేస్తే కాసేపటికి క్యారమెల్ సిరప్ లాగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యారమెల్ సిరప్ని కాస్త చల్లగా అయ్యాక మనం ముందుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో ఒక 100 ml బటర్ కాస్త కరిగించి వేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని 300 గ్రాముల మైదా వేసుకొని స్పూన్తో కలుపుతూ ఉంటే మైదా చక్కగా దిగుతుంది. ఇప్పుడు అదే జల్లెడలో ముందు మిక్సీ పట్టిన మసాలా పౌడర్ ఉంది కదా, అది వేయండి. అందులోనే 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ పౌడర్ వేసి జల్లించండి. ఇలా అన్నీ ఒక్కసారి మిక్సర్తో కలిపితే ఇలా గట్టిగా రెడీ అవుతుంది. ఇలా గట్టిగా ఉండాలి అండి బ్యాటర్ అనేది, ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ వేసినప్పుడు అందులో ఉన్న సిరప్ వల్ల లూజ్ అయిపోతుంది. అందుకని మనం ముందే గట్టిగా కలుపుకుంటే మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిక్స్ వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా మిక్స్ అవ్వాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్తో మిక్స్ చేసుకోండి, అప్పుడే కేక్ టెక్స్చర్ బాగా వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే తీసుకొని కొద్దిగా గీతో ట్రే మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు బటర్ పేపర్ని ఇలా ట్రేలో పెట్టి ఎక్స్ట్రా ఉన్న బటర్ పేపర్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని కాస్త ఇలా కదిలిస్తే బ్యాటర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు పైన కొద్దిగా చెర్రీస్, కాజుతో గార్నిష్ చేసి బేక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో ఇలా సాల్ట్ వేసుకోండి.
సాల్ట్ బదులు మీరు ఇసుక ఉంటే కనుక ఇసుక కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని కేక్ ట్రేని పెట్టేసి మూత పెట్టి ఒక 50 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు మూత తీసి ఇలా ఫోక్తో గుచ్చి చూస్తే ఏం అంటుకోకుండా ఇలా ఉంటే కేక్ బేక్ పర్ఫెక్ట్ అయినట్టు. ఇలా బేక్ అయిన కేక్ని ఒక ప్లేట్లో పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. బటర్ పేపర్ తీసేయండి. చూడండి ప్లమ్ కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ క్రిస్మస్కి ప్లమ్ కేక్ తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావూరీస్ కిచెన్.